ఖమ్మంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ ఇల్లు చూస్తా ఉంటే ఆ నీళ్లు చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఈ ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. అందుకే ఇల్లు కట్టుకునేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఆ మధ్య గ్రామం నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకు ఒక సందేశం ఇచ్చాం. మీరు ఇల్లు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం, మీరు తొందరగా ఇల్లు కట్టుకొని పూర్తి చేసుకోండి అని చెప్పాం. ఇల్లు ఏదో శాంక్షన్ చేసి వదిలేయటం కాదు, బిల్లులు కూడా ప్రతి వారం ఇస్తామని చెప్పాము. అలాగే ఇస్తూ వస్తా ఉన్నాం. తొందరగా పూర్తి చేసుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నాను. అట్లాగే వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. ఈరోజు జిల్లాలో 2,79,10 ఎకరాలు ఈరోజు రాష్ట్రంలో ఆయకట్టు ఉంటే ఇప్పటి వరకు అదనంగా ఈ 2,79,10 ఎకరాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆయకట్టును తయారు చేసి ఇచ్చాయి. అవి లెఫ్ట్ కెనాల్ కావచ్చు, మీడియం ఇరిగేషన్ మైన్ ఇరిగేషన్ కార్యక్రమాలతో కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు. అవన్నీ 2,79,000 ఎకరాలకి ఆ రోజు ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఆ పొలాలకి నీళ్లు అందించి పంటలు పండిస్తూ ఉంటే ఈరోజు ఈ జిల్లాలో ఉన్నదే వ్యవసాయదారులు. వ్యవసాయమే ప్రధాన వ్యాపకంగా ఉంది. ఈ ప్రధాన వ్యాపకంగా ఉన్నటువంటి వ్యవసాయదారులకు మనం అందించాల్సిన నీళ్లు, ఆ నీళ్లతో పాటు కావాల్సిన ఉచిత కరెంటుతో పాటు కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే మద్దతు ధర, ఆ మద్దతు ధరతో పాటు కొంత బోనస్, ఇవి ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతారనేటువంటి ఆలోచనతో ఈ ఉన్న ఆయకట్టుతో పాటు ఇంకా అదనంగా పెంచడం కోసం 2023-24 తర్వాత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాలని తిరిగి మనం ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం తీసుకున్నట్లయితే మరొక 1,13,000 ఎకరాలకు సంబంధించి మళ్ళీ మనం కొంత ఆయకట్టు కోసం ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. ఇందులో భాగంగా నిన్న మొన్న మనం మొదలుపెట్టినటువంటి పాలేరు శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కార్యక్రమం 1,38,000 ఎకరాలు స్టెబిలైజేషన్ మున్నేటు పాలేరు లింక్ కెనాల్ కింద, జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 33,025 ఎకరాలు, రాజీవ్ ఫీడర్ కెనాల్ ద్వారా 23,000 ఎకరాల స్టెబిలైజేషన్ ఆయకట్టు కొనుగోలు వందనం ద్వారా 2,500 ఎకరాలకి నీళ్లు, మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 2,412 ఎకరాలకు మొత్తంగా 1,98,937 ఎకరాలు, 1,98,937 ఎకరాలు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో 2,79,000 ఉంటే మనం వచ్చిన తర్వాత మరొక అదనంగా 1,98,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వటం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోవటం కాదు, శాంక్షన్ చేసి నిధులు కేటాయించి వాటి పనులు కూడా వడివడిగా చేపిస్తా ఉన్నాం. ఇది వ్యవసాయం మీద ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇంతే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించినటువంటి రకరకాల పనుల పైన కేవలం ఈ కొద్ది కాలంలోనే ఈ వ్యవసాయదారులకి వ్యవసాయానికి సంబంధించినటువంటి వెచ్చించినటువంటి డబ్బు చూస్తే ఒకటి రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్ టు సన్న రకం, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, రిలీఫ్ మెజర్స్ టువర్డ్స్ క్రాప్ డ్యామేజ్, పవర్ సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదర్ అగ్రికల్చర్ స్కీమ్స్, వీటన్నిటిని కలిపితే దాదాపు 73,152 కోట్ల రూపాయల్ని ఈ కార్యక్రమాల కోసం మనం ఖర్చు పెట్టాం. వీటితో పాటు ఇంకా డ్రిప్ ఇరిగేషన్ అని, పాలీ హౌస్ అని,
లేకపోతే మిషన్ అగ్రికల్చర్ అని, నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్స్ అని రకరకాల స్కీమ్స్ తో వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసిన నిధులతో లెక్కేస్తే అగ్రికల్చర్ కేవలం ఒక వ్యవసాయానికి నేరుగా ఓన్లీ రైతుల కోసమే వ్యవసాయానికి సంబంధించి 74,163 కోట్ల రూపాయలు కేవలం రైతులకి నేరుగా క్యాష్ రూపేనా మనం ఖర్చు పెట్టినటువంటి కార్యక్రమం. కొద్ది కాలంలోనే ఎంత పెద్ద ఎత్తున రైతుల కోసం ఆలోచన చేశాం. వాటితో పాటు పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వస్తే మాకు కూడా మేలు జరుగుతుందని ఆశపడుతున్నటువంటి వాళ్ళందరి పేరు మీద చేత ఇందిరమ్మ హౌజెస్, మహాలక్ష్మి అంటే మా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి గృహజ్యోతి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే కరెంటు, ఎల్పిజి సిలిండర్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, వడ్డీ లేని రుణాలు, కళ్యాణ లక్ష్మి స్కాలర్షిప్స్, అట్లాగే రైస్ సబ్సిడీ మొత్తాన్ని కలిపి అదనంగా 47,710 కోట్ల రూపాయల్ని ఈ పేద వర్గాల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అంతిమంగా అటు రైతుల కోసం, ఈ పేద వర్గాల కోసం 1,21,874 కోట్ల రూపాయలు కేవలం ఈ కొద్ది కాలంలోనే ఇందిరమ్మ ప్రభుత్వం ఈ వర్గాల కోసం నేరుగా వాళ్ళ చేతుల్లోకి డబ్బులు పంపించినటువంటి కార్యక్రమం ద్వారా ఇంత వెచ్చించాం. ఇది ప్రజా సంక్షేమం అంటే. ప్రజలకి కావలసిన విధంగా ఈ రాష్ట్ర సంపదని ప్రజలకి పంచుతామని ఏ రకంగా అయితే చెప్పామో, ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈరోజు 1,21,874 కోట్లు కేవలం ఈ వర్గాల కోసం ఖర్చు పెట్టాం. దీన్ని బట్టి ఈ ప్రభుత్వానికి రైతుల వల్ల, రైతుల కూలీల గురించి, పేదవాళ్ళ గురించి ఎంత సీరియస్ గా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఆలోచన చేయాల్సిందిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులుగా, రైతు కూలీలుగా, పేదవాళ్ళుగా మీరందరూ ఆలోచన చేస్తారనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చెప్పారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల నుంచే కాదు, మిగతా పేద బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి 100 స్కూల్స్ ని ఒక సంవత్సరంలోనే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయనంత పెద్ద ఎత్తున ప్రపంచంతో పోటీపడే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ ని కట్టిస్తా ఉన్నాం. మదర్ శాసనసభ నియోజకవర్గంలో కూడా 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు బోనకల్ మండలం గోవిందాపురం దగ్గర స్కూల్ కడతా ఉన్నాం. వడివడిగా నడుస్తూ ఉంది. అన్ని కలిసి వస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కే ఆ పాఠశాలలో విద్యార్థులు బోధన మొదలయ్యేటట్టుగా కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. నీళ్ళు అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. కేవలం ఎన్ఎస్పీ కెనాలే కాదు, అదృష్టం కొద్ది మధ్య శాసనసభ నియోజకవర్గంలో 5 మండలాల్లో 3 రకాల